నేను ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోలేదండి, ఎవరికి ఫోన్లు చేయలేదండి. ఎందుకంటే నేను నిర్దోషణని నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇదే వాయిస్ లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇదే వాయిస్ లో ఉన్నాను. నేను డ్రగ్సే కాదండి, నేను పార్టీలకు వెళ్తాను, నేను తిరగనని చెప్పట్లేదు. నేను నా లైఫ్ లో ఎంతో కష్టం చూశాను. ఇల్లు కిచెన్ షూటింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఇప్పుడు నా లైఫ్ లో నిజంగానే చిల్ అవుతున్నాను. చిల్ అవడం ఒక బూతులాగా వేసేసారు వీళ్ళు. కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. కానీ చట్ట విరుద్ధ పనులు నేను ఏదీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. కావాలంటే డ్రగ్స్ అలవాటు అయితే మీ జీవితాంతం అలవాటే కదండి, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడ. ఇప్పుడు కూడా నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. మీరు ఎవరన్నా నాకు టెస్ట్లు చేస్తానంటే చేయించండి. మీకైనా తప్పుడు ప్రచారం చేశారని మీరు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మీ మీద స్పందించట్లేదు అంటున్నారు కదా, అలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన మీరు లీగల్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు అందరి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. మళ్ళీ తెచ్చుకుంటే కరెక్ట్ కదండి, గ్యాగ్ ఆర్డర్ కాదా, తప్పు మాట్లాడదా, అది తెచ్చుకోవాలి మళ్ళీ మీడియాలో అంతా. సో ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను, కోర్టు చుట్టూ సంవత్సరం తిరిగాను. ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు.